నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న చిన్నారులను అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి పరామర్శించారు. చిన్నారులకు అందుతోన్న చికిత్స వివరాలను రోగుల నుంచి అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం తరలించిన చిన్నారుల వైద్యం పట్ల ఆరా తీశారు. మెరుగైన వైద్యం చిన్నారులకు ఇవ్వాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆర్డీఓ జయరాంకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కోటవరట్ల మండలంలోని ఒక ట్రస్ట్ కైలాసపట్నము ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఒక హాస్టల్లోని ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ అన్నది శనివారం జరిగింది. బట్ రిపోర్టింగ్ అన్నది మాకు మన అడ్మినిస్ట్రేషన్కి నోటీస్కి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కంప్లీట్గా డేటా అనేది తెలియడం జరిగింది. సుమారుగా ఒక 86 మంది పిల్లలు ఇక్కడ నైట్ టైం డిన్నర్ వంటిది చేయడం జరిగింది. అండ్ వాళ్ళలో చాలామంది ఎక్సెసివ్ వామిటింగ్, అదేవిధంగా డయేరియా సిమ్టమ్స్తోని వారంతా కూడా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ క్లియర్గా రిఫ్లెక్ట్ చేశారు. వాళ్ళలో ఆల్మోస్ట్ ఈ పాటికి మనము ఒక 48 చిల్డ్రన్ అందరూ కూడా వివిధ పిహెచ్సిల్లో ఏరియా హాస్పిటల్స్లోని మన లోకల్ డాక్టర్స్ అండ్ అదేవిధంగా ఎంఈఓలు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారందరినీ కూడా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ని స్టేబిలైజ్ చేసి ఫర్దర్ చెకప్ కోసము నియర్ అబౌట్ అరౌండ్ 16 పీపుల్ని మనము కేజీహెచ్కి కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 4 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ అండ్ ఫర్దర్ టెస్ట్ కోసం మనం కేజీహెచ్కి రిఫర్ చేస్తున్నాం. అదొకసారి మేము ఇప్పుడు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నామండి. ఆల్రెడీ అంటే అసలు వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ ఏ విధంగా పెట్టారు అటువంటి ఫస్ట్ దాని మీద మనం యాక్షన్ తీసుకుంటాం. సబ్సిక్వెంట్గా అసలు ఏ అథారిటీ మీద వీళ్ళు ఇలా రన్ చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఇక్కడ ఎన్రోల్ అయ్యారు, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా దీనిపైన లోతుగా పరిశీలన చేసి వారిపైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము మనకి కాంపన్సేషన్కి ఏమైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఇన్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ ఇన్ అవర్ 100% కెపాసిటీని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కంపల్సరీగా మొత్తం దీని అంతటి మీద మనం ప్రభుత్వానికి నివేదిక పంపించి వారు ఆదేశించిన మేరకు మనం కాంపన్సేషన్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది.